Divine morning, dear youth of India and the world. వెల్కమ్ టు ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం నేషనల్ యూత్ డే సందర్భంగా మన చరిత్రలో మిగిలిపోయిన యువత ఎవరు, అసలు యువత అంటే ఏమిటి, యువత ఎలా ఉంటారు, అసలు చరిత్రలో ఉన్నటువంటి ఆ యువత నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటివి అనేటివి ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు యంగ్ ట్రైనర్, కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దశరథ్ రామ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మీ క్వశ్చన్స్ అడగాలనుకుంటే, మీ జీవితానికి సంబంధించినవి కానీ, నేషనల్ యూత్ డేకి సంబంధించినవి కానీ, ఏ ప్రశ్న అయినా, మీ లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడగాలనుకుంటున్న యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చని విన్నవిస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం దశరథ్, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ నేషనల్ యూత్ డే. థ్యాంక్ యూ, మీకు కూడా. రైట్, మనం ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరం యువత అని మనం విన్నాము, అలాగే ఉన్నాము. అంతే. రైట్. సో ఏంటి ఈ టాపిక్, ఏంటి ఈ టాపిక్లోని అంతరార్థం ఏంటి? ఎస్ సార్. యా. సో ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ ఫ్యూ మెన్ హూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ దెమ్సెల్వ్స్ అని స్వామి వివేకానంద అన్నారు. సో వారి పుట్టినరోజు సందర్భంగానే నేషనల్ యూత్ డే రావడం జరిగింది. సో కొంతమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. యా, ఎగ్జాక్ట్లీ. యా. సో ఇది ఒక అర్థం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, అలా చరిత్రలో మిగిలిపోయిన లేదా ప్రభావం చూపించిన కొంతమంది యువకుల గురించి మనం ఇంకా చెప్పాలంటే చరిత్రను తిరగరాసిన కరెక్ట్ యువత, తిరగరాసిన, ఓకే, బలమైన ముద్ర వేసిన కొంతమంది యువత గురించి. పైగా ఇవాళ కొందరు వ్యక్తులు వస్తారు, వారు తెలిసే ఉండొచ్చు, కానీ ఆ కోణం వాళ్ళకి, మన ఆడియన్స్కి వాళ్ళ కొత్తగా అనుకుంటున్నా నేనైతే. తెలిసిన వ్యక్తులే వాళ్ళలోని మనందరికి తెలియని కొత్త కోణాన్ని చూపించబోతున్నారు. అంతే సార్. దానికంటే ముందు ఇది ఒక కాయిన్, 5 రూపాయల బిల్ల, 5 రూపీస్ కాయిన్. ఇది బహుశా ఒక 50 సంవత్సరాల తర్వాత లేదా 100 ఇయర్స్ తర్వాత వాడుకలో ఉండొచ్చు, లేకపోతే బ్యాన్ చేయొచ్చు కూడా దీన్ని. కానీ ఒక 200 ఇయర్స్ తర్వాత దీన్ని యాంటిక్ పీస్ అని పిలుస్తారు. యాంటిక్, అవును. అంటే ఇది చరిత్రలకు సంబంధించినది, విలువైనదే అని అంటారు. దీని విలువ ఇప్పుడు 5 రూపీసే. సరే, రానున్న కాలంలో దీని ఎగ్జాక్ట్ వాల్యూ, మనం గ్రాస్ వాల్యూ అనండి, నెట్ వాల్యూ అనండి, అది 10 కావచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, ఎందుకంటే ధరలు మారుతాయి కాబట్టి. ఒకప్పుడు బంగారం 5,000 కూడా వచ్చింది, ఇప్పుడు 70,000 దాటింది కాబట్టి. అదేవిధంగా ఒక కాయిన్కి వాల్యూ పెరుగుతుంది యాంటిక్ పీస్గా. సో ఇప్పుడు వాడుక లేకపోవచ్చు, కానీ దీని వాల్యూ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చరిత్రలో కొంతమంది బహుశా అంతగా కనపడకపోయి ఉండొచ్చు, లేదా చరిత్రలో కలిసిపోయి ఉండవచ్చు, లేదా వారి కాలం అయిపోయి ఉండొచ్చు, కానీ వారు చూపించిన ప్రభావం, వారు మనకు నేర్పిన పాఠాలు మాత్రం చాలా విలువైనవి. దే ఆర్ రియల్లీ యాంటిక్ లెసన్స్. Yes. వావ్, యాంటిక్ పీస్ లాగా. యాంటిక్ లెసన్స్ అన్నమాట. సో అలాంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం నెక్స్ట్ 20-30 మినిట్స్ మనం తెలుసుకోబోతున్నాం సార్. వండర్ఫుల్. సో అందులో మొదటి వ్యక్తి ఎవరు? సో చరిత్ర కదా సార్, మనం చాలా ముందుకు వెళ్ళిపోదాం. అంటే ముందుకు అని అంటే గతంలోకి వెళ్ళిపోదాం. మనం భారతంలో ఇతిహాసాలని రెండింటి పిలుస్తాం మనం, రామాయణం, మహాభారతం. ఇతిహాసం అంటే ఇది జరిగినది, ఇలా జరిగినది. ఇతిహాసం ఇలా జరిగింది. అవును, వావ్, ఇలా జరిగింది. అంతరార్థం బాగుంది. సో అంటే అది హిస్టరీ, ఇతిహాసం. హిందీలో ఇతిహాస్ అని పిలుస్తారు, మనం తెలుగులో చరిత్ర, ఇతిహాసం రకరకాలుగా అంటాం. అంటే హిస్టరీ రస్ట్ కన్నా రెస్ట్ మేలు అనే పాట పాడుకున్న జనరేషన్ కూడా చూసాం మనం. సో బహుశా వారు తెలుసుకున్న హిస్టరీ వేరేది ఉండవచ్చు, అది వారికి అనవసరమైన హిస్టరీ అయి ఉండవచ్చు. కానీ ఈ రోజు మనం తెలుసుకుంటాం, అందుకే కదా సార్ యాంటిక్ పీస్ అని అన్నాను నేను. ఇప్పుడు కూడా 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం వాడిన వస్తువులకి చాలా డిమాండ్ ఉంది. ఒక ఆయన యూట్యూబ్లో మరచెంబు చూపిస్తున్నాడు. అవును, మరచెంబు మామూలుగా అయితే మనకు మార్కెట్లో 100-200కి వస్తుంది. మరి ఆయన రాగి మరచెంబు లేదంటే ఇతరులతో చేసిన మరచెంబుని చూపిస్తూ దీని విలువ ఎంత ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ అనేసి చూపిస్తున్నాడు. అంతెందుకు దశరథ్, మన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నేటివ్ ప్లేస్లో ఉన్నాం ఇప్పటి వరకు, ఇన్ని రోజులు. అప్పుడు
ఇంటి దగ్గర వేసే ఒక బల్ల ఉంటుంది కదా, అవును, అది చూసి అబ్బా ఇన్ఫీరియర్గా అదే ఇలాంటి బల్ల పెట్టామంటే తక్కువనా మనం అదే. అన్న ఫీల్ ఉండే కదా, అదే. అది ఇప్పుడు పాష్ పాత కుర్చీలు, అవును, ఆ, అవును, పాత బల్లలు అవును, ఇప్పుడు పాష్ కల్చర్ అయి నిజం, స్టార్ హోటల్స్ లాంటి ప్లేసుల్లోనే అవి కనబడుతున్నాయి, నిజం సార్, ఒక ఆర్నమెంట్స్ లాగా కనబడుతున్నాయి. నిజం. సో ఆ రియలైజేషన్ వచ్చింది నాకు, గోల్డ్ ఈజ్ గోల్డ్ కాదు డైమండ్. అదే కదా సార్. ఓకే, యా. సో అలా చరిత్రలోని కొంతమంది వ్యక్తులలో మొదటి వ్యక్తి, ఇది రామాయణం కాలానికి సంబంధించిన వ్యక్తి, ఆయన అంగదుడు. అంగదుడు ఎవరనంటే వానరుడు. ఈ హనుమంతుడు ఎలాగైతే వానరులో అలాగే అంగదుడు. ఎవరు ఆయన? వానర రాజా? వానర రాజు కాదు సార్, ప్రిన్స్. తర్వాత రాజు అయ్యాడు, రాజకుమారుడు, ఓకే. యువరాజు. ఎవరు ఆయన అంటే వాలి కొడుకు. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు, కవలలు, మీకు తెలుసు కదా. సో పెద్దవాడు వాలి, చిన్నవాడు సుగ్రీవుడు. సో వాలిని చంపింది స్వయంగా ఎవరో కాదు, తన తమ్ముడైన సుగ్రీవుడే. అయినా కానీ తన తండ్రిని చంపాడని తెలిసినా కానీ ఈ అంగదుడు పినతండ్రి మీద శత్రుత్వం చేయలేదు. కారణం, ఎందుకు చంపారు? అన్యాయంగా తను రాజ్యం లాక్కున్నాడు. ఇంకా మీకు చరిత్ర చాలా తెలుసు అది. కానీ ఈ సుగ్రీవుడు ఉన్నంత కాలం ఒక నమ్మిన బంటుగా, ఒక ధర్మానికి కట్టుబడే వ్యక్తిగా, ఒక యువరాజుగా ఆ రాజ్యం నుండి వానరులందరికీ ధైర్యంగా నాయకుడే నిలిచాడు. వావ్. సో హనుమంతుడు కూడా ఒకానొక సందర్భంలో అంగదుడి గురించి కూడా మంచిగా చెప్తారు. నీలాంటి బలవంతుడు శ్రేష్ఠుడు, ఉత్తి పుణ్యాన ప్రాణాలు కోల్పోకూడదు, నువ్వు ఈ వానర రాజ్యానికి రాబోయే కాలంలో దిశానిర్దేశం చూపించాలి అనేసి. అలాగే అంగదుడి గురించి ఇంకో సంఘటన అంటే చాలా ఉన్నాయి. ఆయన రావణాసుడి దగ్గరికి వెళ్తాడు ఒక మెసెంజర్గా, రాముడి యొక్క మెసెంజర్గా రావణాసుడి కోట దగ్గరికి వెళ్ళేసి వారందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు కదా, వెళ్ళి మెసేజ్ ఇస్తుంటే ఆయన ఇంకో కోతి పోయింది, ఇంకో కోతి వచ్చిందా అని అంటాడు. ఓకే, కోతి కాదు ఇది, ఒక రామబంటు, రామదూత అని ఇలా చెప్తూ, సరే నీ రాముడిని నేను ఢీ కొడతా, నీ రాముడిని నేను లేకుండా చేస్తా అంటే, అరే మూర్ఖుడా, రాముడి గురించి కాదు, ఫస్ట్ నా కాళ్ళు ఎత్తి చూడు, నీ దగ్గర ఎంతమంది బలం ఉన్నా వాళ్ళందరూ పంపు, నా కాళ్ళు లిఫ్ట్ చేస్తే చాలు అని అంటాడు. సో అందరూ ట్రై చేస్తారు, ఆయన కాలు ఎత్తలేరు. ఆయన రామ్ 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 జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఉంటాడు. సో చివరి రావణాసుడు వచ్చి కాలు పట్టుకోవాలని ట్రై చేస్తే, నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, రాముడి కాళ్ళు పట్టుకోవాలి నువ్వు. సో ఆయన శరణు వేడు, నీ ప్రాణాలన్నా నిలబడతాయి అనేసి ఇంక వెళ్ళిపోతాడు. సో అలా ఒక క్యారెక్టర్ అంగదుడు. సో అంగదుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? స్వయంగా తన తండ్రిని, తన పిన్న తండ్రి తన చిన్నాన్నే చంపేశాడు. మామూలుగా మనమైతే రక్త చరిత్ర 1, 2, 3, 4, 5 తీస్తాం, ఇంకెక్కువ ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. అంటే మన ఇంట్లో మన వాళ్ళ ద్వారానే ఏదైనా జరిగినా ధర్మం ఎటువైపు ఉంది, అది ధర్మం వల్ల జరిగిందా, అధర్మం వల్ల జరిగిందా, పగా ప్రతీకారాలకు వెళ్లకుండా అందులోని సత్యాన్ని అర్థం చేసుకొని నీలోని శక్తిని ఆ అపార్థాలతో అణుచుకోకుండా, ఒకవేళ అది ధర్మయుతం అయితే నీ శక్తిని బయటికి తీసి సపోర్ట్ చేయమని అర్థం. అంతే కదా? అంతే సార్. ఇంకేదైనా ఉంటే యూ కెన్ యాడ్. అంతే సార్, నిజమే. ఇప్పుడు మామూలుగా మనలాంటి మనుషులు అంటే కామన్ పీపుల్ ఏంటి, ఇప్పుడున్న 21st centuryలో, మా ఫాదర్ని నువ్వు కిల్ చేసేస్తావా, మా ఫాదర్ని మాట అన్నాడని, మాట్లాడాడని, మా ఫాదర్కి మర్యాద ఇవ్వలేదని, మా అమ్మను ఇంకొక మాట అన్నాడని, ఇక మిగతా అన్నీ వెళ్ళిపోతాయి. అరే వాళ్ళు ఎప్పుడైనా రేపో ఎప్పుడో వెళ్ళిపోతారు, కానీ భవిష్యత్తులో నువ్వు కలిసి ఉండే నెక్స్ట్ జనరేషన్ ని దెబ్బ తీసుకుంటున్నావు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎస్, ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ లెసన్. సో అతను ధర్మం వైపు, సత్యం వైపు మీరు అన్నట్టు అటువైపు నిలిచాడు. అంటే వాట్ ఈజ్ రైట్, ఎందుకు సుగ్రీవుడి వైపు నిలిచాడు? రాముడు చేస్తుంది రైట్, అక్కడ ఏం జరిగింది అనేసి ఇంకా ఆయనకి అర్థమైపోయింది సిచ్యువేషను. సో వాళ్ళ మదర్ కూడా చెప్తుంది, అట్లా కాదు మీ నాన్న ఇలా చేసాడు అనేసి. సో హీ స్టూడ్ అప్ with the right people. ఓకే, అంటే మనం ఎవరితో ఉండాలి అంటే అది కుటుంబ సభ్యులైనా ఎవరైనా, వారి వెనుక ఉన్నది ఎవరు, ఎవరి వైపున ఉన్నారు, వాళ్ళ వైపున ఉన్నది చూసి మనం అటువైపు ఉండాలి. అంతే సార్. అంటే నాకు హీరో నచ్చిండనో, నాకు ఈ ఫేవరెట్ క్రికెటర్ నచ్చిండనో, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ సైడ్ ఉండడం కాదు. యు బీ విత్ ద పీపుల్ రైటియస్నెస్. సో ప్రిన్సిపల్స్ పాటించే వాళ్ళ వైపు. ఇప్పుడు
ఇప్పుడు చూడండి, మన సంస్థలోనే శాకాహారం అని చెప్తాం మనం. ఎందుకు చెప్తున్నాం? తోటి జీవి ప్రాణాలు తీయొద్దు అని అంటున్నాం. సో ఇటువైపు ఉండాలా, లేకుంటే నువ్వు ఎన్ని ప్రాణాలని తీసుకుంటూ పో, ఓకే, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మని డైలాగ్ లాగా, ఓకే ఒక్కడి వస్తావా, 10 మందిని వస్తావా, 100 మందిని ఎంటేసుకుని వస్తావా, సో అలాంటి డైలాగ్ లాగా నేను ఏ జీవిని పడితే ఆ జీవిని చంపేసుకుంటూ పోతా, ఎవరినైనా నేను తొక్కుంటూ పోతా, ఎవరినైనా నాశనం చేసుకుంటూ పోతా, అలాంటి వ్యక్తుల వైపు ఉందామా, లేకుంటే సమాజాన్ని నిర్మించే ఇప్పుడు ధ్యానం ద్వారా ఎవరికైనా నష్టం ఉందా సార్? ధ్యానం ద్వారా ఎవరైనా హింసకు గురవుతుంటారా? పుస్తకాలు చదవడం ద్వారా సమాజం పాడవుతుందా ఏమన్నా? లేదంటే ఈ శాకాహారం ద్వారా సమాజం ఏమన్నా నాశనం అవుతుందా? లేదు కదా. సో ఇలాంటి వ్యక్తుల మధ్య కావచ్చు, లేదా ఇంకా వేరే రకమైన కావచ్చు, కొందరు రాజకీయ నాయకులైనా కావచ్చు, లేదంటే సంఘ సంస్కర్తలైనా కావచ్చు, వాళ్ళ వైపు మనం ఉండాలి, మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ధర్మయుతమైన జీవనంతో ఉన్న వాళ్ళ వైపు ఉండాలి నేటి యువత ఉంటే. అవును, వాళ్ళకు ఇప్పుడు అంగజుడు అనేటువంటి ఒక యువత ఉన్నాడనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? చాలా మంది ఉండొచ్చు కదా, ఆ పేరు ఎందుకు తీసుకుంటున్నాం? అవును, నేషనల్ యూత్ డే ఎంతో మంది యువత వచ్చారు, వెళ్ళారు, ఎంతో మంది ఎన్నో రకాల ప్రచారం చేశారు. మరి నేషనల్ యూత్ డే వివేకానంద బర్త్డేకి ఎందుకు వచ్చింది? మనం ఆ బర్త్డే సందర్భంగా వాళ్ళ విగ్రహాలకు పూలదండలు వేయడము, ఆ ఫోటోల దగ్గర అగరబత్తులు పెట్టి కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఏమీ రాదు. వారి నుండి జీవిత పాఠాలు నేర్చుకోవాలని అర్థమవుతుంది. దశరథ్ 100% వండర్ఫుల్ సార్. సో అదే రామాయణంలో ఇంకో యువకుడు ఉన్నాడు. అంటే ఆయన చనిపోయే టైంకి యువకుడు స్టేజ్ దాటాడు, బట్ ఆయన యువకుడు ఉన్నప్పుడు చాలానే చేశాడు. ఆయన నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలో అంగజుడు అదే ఎలా ఉండకూడదో ఒక వ్యక్తిని నేర్చుకోవాలి. ఆయనే మేఘనాథుడు. ఓకే. సో స్వయాన రావణాసుడి కుమారుడు. ఓఫో. సో ఏంటి రావణాసుడు చేసింది? ముల్లోకాలు తిరిగి, అంటే ముల్లోకాలు లేదంటే అన్ని రాజ్యాలు తిరిగి అందగత్తెలందరినీ తెచ్చుకున్నాడు ఆయన. కొందరిని ఎత్తుకొని తెచ్చుకున్నాడు, కొంతమంది రాజుల్ని తన బానిసలుగా మార్చుకున్నాడు. కథల ప్రకారం నవగ్రహాలని తన కింద తను మ్యాట్ లాగా వేసుకున్నాడు, కార్పెట్ లాగా వేసుకున్నాడు. సో అలా ప్రపంచాన్ని అణిచివేసిన వ్యక్తి దగ్గర ఉన్న కుమారుడు మేఘనాథుడు, నాన్న నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేసిన సరైనది కాదు, రాముడి యొక్క శ్రీమతిని తీసుకొచ్చావు, నువ్వు ఇల్లాల్ని తీసుకొచ్చావు, ఆమె మామూలు మనిషి కాదు, అయోధ్యకి కాబోయే పట్టపు రాణి, దశరథ మహారాజు కోడలు, సో స్వయంగా ఈ నారాయణుడి యొక్క శ్రీరాముడు భార్య, నువ్వు దయచేసి ఆయనతో పెట్టుకోవద్దు, ఆవిడని నువ్వు ఇలా మన రాజ్యంలో ఉంచడం మంచిదిగా అని చెప్పేది పోయి, ఎంతమందైనా రండి, ఎవరైనా రండి, మా నాన్నని టచ్ కూడా చేయలేరు మీరు అనేసి కయ్యానికి ముందుకెళ్ళి హనుమంతుడు వచ్చినప్పుడు స్వయంగా బ్రహ్మాస్త్రం వేసి హనుమంతుడిని బందీ చేసి, నువ్వు హనుమంతుడినే కాదు లక్ష్మణుడిని రాముడిని మొత్తం వానర రాజ్యాన్ని నేను ఒక్కనే చాలు అనేసి ఎన్నో ప్రగల్భాలు పలికాడు ఆయన మేఘనాథుడు. సో మొదట్లో హనుమంతుడిని ఆయన కట్టడి చేశాడు బ్రహ్మాస్త్రంతో. అది ఆ స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ. కానీ చివరికి మళ్ళీ తర్వాత లక్ష్మణుడిని మూర్చిపోయేలా చేశాడు. దాని తర్వాత మళ్ళీ సంజీవని రావడం, అలా మళ్ళీ లక్ష్మణుడు విజయం సాధించడం జరిగింది. సో మేఘనాథుడి నుంచి ఏం నేర్చుకోవచ్చానంటే, ఇలాంటి బ్యాడ్ పీపుల్ మన ఇంట్లో ఉన్నా, మన సర్కిల్లో ఉన్నా, మన ఆఫీస్లో ఉన్నా, మన క్లాస్మేట్స్గా ఉన్నా వాళ్ళ వైపు సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? మేఘనాథుడు తల తెగింది, చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అంగజుడేమో స్వయాన తన తండ్రిని చంపిన సుగ్రీవుడైన తన బాబాయి సపోర్ట్తో ఉన్నాడు అటువైపు. ఎందుకు అంటే ధర్మయుతమైన, అంటే సరి అయిన వ్యక్తి కాదు తండ్రి. ఇక్కడ తండ్రి అయినా సరే నేటి యువత కుటుంబ సభ్యులు చేసినా తప్పే. కుటుంబ సభ్యులు చేస్తే తప్పు కాదు, బయటోడు చేస్తే తప్పు, నా ఫేవరెట్ పర్సన్ చేస్తే తప్పు కాదు, బయటోడు చేస్తే తప్పు, మా హీరో చేస్తే తప్పు కాదు, బయటోడు చేస్తే రాంగ్, మా నాయకుడు చేస్తే తప్పు కాదు, మా కంపెనీ మా మేనేజర్ చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్పు కాదు. అవినీతితో చాలా మంది డబ్బు సంపాదిస్తుంటారు. అంటే అవినీతి అంటే సార్ వాళ్ళ తెలివితేటలతోటి రూపాయికి 100 రూపాయలు తెచ్చుకోవడం, అది వేరే సంగతి. అలా కాదు, పక్కోడిది కూడా లాక్కోవడం కదా. వాడు పాపం వాడు ఏదో కష్టపడదామని ఆఫీసులో చేరి ఉంటాడు, వాడి అవకాశాలు కూడా నువ్వే లాక్కొని వాడికి ఎదుగుదల లేకుండా చేస్తున్నాం మనం. అంటే నీ ఎదుగుదల కోసం వేరే వాళ్ళను, నీ విన్నింగ్ కోసం వేరే వాళ్ళని లూజర్ గా మార్చాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎలా ఉండకూడదో మేఘనాథుడు, ఎలా ఉండాలో అంగజుడు.
సో ఇద్దరు గురించి కూడా మన రామాయణంలో మన వాల్మీకి మహర్షి చాలా గొప్ప విషయాలు చెప్పారు ఆయన. వావ్. ఇంకా నేను చదివింది చాలా తక్కువ రామాయణంలో, ఇంకా చాలా ఉండవచ్చు. గురువులు వీళ్ళందరూ కూడా తెలియజేయాలి రాబోయే రోజుల్లో. సో ఈ మేఘనాథుడు అనే వ్యక్తి నుంచి మీరు అన్నట్టు కరెక్ట్ మాట. ఇప్పుడు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫ్యాన్ వార్స్, ఆర్మీ, హీరోకి ఆర్మీలు. ఒక సినిమా హీరో పెద్ద సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఆ హీరోకి అగెనెస్ట్గా వేరే పెద్ద హీరో యొక్క ఫ్యాన్స్. ఒక నాయకుడు యూట్యూబ్లో ఒక్కసారి మీరు ట్రోల్స్ చూశారనుకోండి సార్, లేదా సోషల్ మీడియాలో ఎక్స్లో కావచ్చు, ఎట్లున్నాయంటే మావాడు ఏం చేశారు రైటే. అదే యువత దానివల్ల మీ భవిష్యత్తును దెబ్బతీసుకుంటున్నారు. కరెక్ట్. మీరు ఒక వైపు ఉండాలా ఉండొద్దా మీ చాయిస్, అంతే. ఎవరి వైపు ఉండకుండా నిన్ను నువ్వుగా తీర్చిదిద్దుకో అనేది మనం ఈ ఎపిసోడ్ ద్వారా చెప్తున్నాం. అంతే సార్, అంతే. నీకు లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళ వైపు నువ్వు ఉండాల్సి వస్తుంది. లక్ష్యం ఉన్న వాళ్ళు నేను వాడుకుంటారు వాళ్ళ వల్ల నువ్వు బలైతావు. అది లాస్ట్కు బలయ్యేది నువ్వే. ఇప్పుడు మేఘనాథుడే బెస్ట్ ఎగ్జాంపుల్. అదే విభీషణుడు బతికాడు సార్, రావణాసుడు తమ్ముడు. ఎందుకంటే ఆయనకు ఒక లక్ష్యం ఉంది, అరే వీళ్ళతో ఉండొద్దు, వీళ్ళతో ఉంటే మన పని కథం అవుతుంది చెప్పాడు కూడా. వద్దన్నా అందరి నువ్వు ఇప్పటి వరకు చేసింది ఓకే, కానీ సీతమ్మ దేవితో అలాంటి కయ్యం రాముడితో పెట్టుకోకు అని చెప్పాడు. సో వినలేదు. మేఘనాథుడు ఏంటి బాబాయ్ చేతగాని మాటలు నువ్వు పౌరుషం లేదా, ఈ ఫ్యాక్షన్ సినిమాలో డైలాగులని చెప్పాడు మేఘనాథుడు దాంట్లో. ఓకే, మనది ఏ పౌరుషం, మనకేంటి మీసం అది మాట్లాడు. లాస్ట్కి ఏమైంది, విభీషణుడు ఏమో బతికాడు, మేఘనాథుడేమో చనిపోయాడు. రైట్. ఇలాంటి క్వాలిటీస్ నువ్వేవి ఎగ్జిబిట్ చేసినా అది టెంపరరీయే. 100%. రైట్. వండర్ఫుల్ వండర్ఫుల్. నువ్వు విజయం సాధించాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏది ఉండాలో ఏది ఉండొద్దో ఈ రెండు ఇద్దరి చరిత్రలోని యువత ద్వారా తెలుసుకున్నాం. వండర్ఫుల్ దశరథ్. సో అలా రామాయణంలో చాలా పాత్రలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. అయితే దాని గురించి లోతుగా ముందు తెలుసుకుందాం మనం. ఇప్పటికైతే కాస్త కాలాన్ని అట్లా ముందుకు వెళ్ళంగా ఓకే మహాభారతంలోకి వద్దాం. మహాభారతంలో కూడా ఇద్దరు యువకుల గురించి మనం నేర్చుకోవాలి. అందులో మొట్టమొదటి యువకుడు ఎలా ఉండాలో తెలుసుకోవాల్సిన వ్యక్తి భీష్ముడు. భీష్ముడు యువకుడుగా ఉన్నప్పుడు భీష్మాచార్యుల వరకు మనం విన్నాం కానీ యువకుడు స్టోరీ తెలియదు. సో మామూలుగా మనకి ఈ సినిమాలో భీష్మ లేదంటే ఆయన ముసలిగా ఉన్న మాత్రమే తెలుసు, గెటపే చూపిస్తారు. ఇప్పుడు ఎవరినైనా కొంచెం ఏజుడు పండిపోయి తెల్ల వెంట్రుకలు తెల్లగడ్డం కనబడితే ఓ భీష్మ అంటాం, భీష్మ పితామహ అంటాం. ఎవరైనా పెళ్లి చేసుకోకపోయినా భీష్మ అనే ఒక టైటిల్ తగిలిస్తాం, టైటిల్ వేస్తావు, నువ్వేం భీష్మలో ఉండిపోతావు అనేసి. సో అక్కడే ఉంది సార్, ఎందుకు ఆయన పెళ్లి చేసుకోలేదు, ఎవరి కోసం ఆయన పెళ్లి చేసుకోలేదు. మరి అందులోనూ ఆయనకేం శక్తి లేదా అంటే గంగపుత్రుడు, భయంకరమైన శక్తి ఉంది, ఇచ్చామరణం ఉంది కదా ఆయనకు శక్తి. మీరు కూడా అది వినే ఉంటారు, మీకు తెలుసు కూడా. సో స్వయంగా సంక్రాంతి సమయానికి ఆయన ప్రాణాలు ఇడిచిపెట్టాడు కదా. సో ఏంటి భీష్ముడి స్టోరీ, తన తండ్రి గారు ఆయన చాలా అదేంటంటే ఆయనకి శారీరక సుఖాల పట్ల చాలా మక్కువ ఎక్కువ వాళ్ళ నాన్నకి భీష్మాచార్యుల వారి నాన్నకి. ఓకే. సో ఆయనకి గంగాదేవికి మధ్యలో ఈయన పుట్టినా కానీ గంగాదేవి ఒక శాప విముక్తి అవ్వడంతో ఆమె వెళ్ళిపోతుంది, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈయనకు భార్య ఆమె ఉండరు. సో ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్న వ్యక్తి కావాలి. అలాగా ఆయన ఒక ఆవిడని చూసి చాలా ఇష్టపడి నాకు ఇలాంటి భార్య కావాలను లేదా అట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన కాస్త పిచ్చోళ్ళలా కూడా అవుతాడు అనమాట. అలాంటప్పుడు ఈయన భీష్ముడు వెళ్ళి ఒక యుద్ధంలోనూ అలా చేసేసి ఆ వ్యక్తి యొక్క తండ్రి ఉంటారు కదా, ఆమె లేడీ యొక్క తండ్రి ఉంటారు కదా, ఆయనతోటి గొడవ చేసో లేదంటే ఫైట్ చేసో ఆ యుద్ధంలో గెలిచేసో ఆయన మొత్తానికి ఆమె తీసుకొస్తారు. కానీ ఆ తండ్రి ఒక షరతు పెడతాడు అనమాట. అదేంటంటే నా కూతురు ద్వారా వచ్చిన సంతానానికి మాత్రమే ఈ యొక్క కురు వంశం యొక్క అధికారం కావాలి, నువ్వు దయచేసి ఎప్పటికీ పెళ్లి చేసుకోనని నాకు మాట ఇవ్వు అనేసి ఎవరు షరతు పెడతారు? ఈయన కాబోయే పిండి గారి తండ్రి. సో ఈయన తలుచుకుంటే మొత్తం రాజ్యాన్ని చిటికెన వెళ్తూ నడిపించేస్తాడు. జీవితాంతం కూడా ఆ కురువంశానికి ఈయన ఒక అండగా, ఒక ధైర్యంగా, ఒక ఇనిషియేటర్గా, ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా, ఒక నమ్మకమైన బంటుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటి చూడాలంటే సార్, లాయాలిటీ, కట్టుబడి ఉండడం, మాటకు కట్టుబడి ఉంటే యువకుడుగానే మాటకు కట్టుబడి ఉండడం వల్లనే
భీష్మ పితామహుడుగా ఎదిగారు. ఎదిగాడు. అది చరిత్రలో ఆయన ఎందుకు నిలిచిపోయాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తలుచుకుంటే ఎంతోమంది పెళ్లి చేసుకుంటాడు. ఆయన తలుచుకుంటే ఎంతో, ఎందుకంటే అప్పట్లో అపారమైన జ్ఞాని కదా. జ్ఞాని, బలము, రాజ్యము, ఆయన తలుచుకుంటే అసలు జరగని అంటూ ఉండదు. అలాంటి వ్యక్తి మాట ఇచ్చాడు. ఆ మాటకి జీవితాంతం కట్టుబడి ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. రాజ్యాధికారం తన నెత్తి మీద వేసుకోలేదు. అంటే మన కళ్ళ ముందర ఆస్తి ఉంది, ఈ పొద్దు రేపట్ల 1,00,000 రూపాయలు కళ్ళ ముందర ఉందంటేనే అమ్మ వాడికి నేనెందుకు ఇవ్వాలి, ఉంటే ఇవ్వడం కాదు, వస్తుందంటేనే టెంప్ట్ అయ్యేటువంటి టెంప్టేషన్స్ ఉన్న ఈ కాలంలో అదే అక్కడి నుంచి ఇది తెలుసుకోవాలి. అంతే కదా సార్. అంటే మీకు భవిష్యత్తులో మీకంటూ అందరూ ప్రతి యువత నేమ్ అండ్ ఫేమ్ కోరుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ ఎవరికి వస్తుంది? మాట మీద నిలబడ్డ వాళ్ళకి, ధర్మయుతంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం, ధర్మయుతంగా జీవించడం అనేది ఇప్పటి వరకు మనకు అర్థమైంది. అల్టిమేట్ దశరథ్ భీష్మ పితామహుడుగానే తెలుసు, కానీ యువతగా ఇంత కమిటెడ్ పర్సన్ అని, తన మాట మీద నిలబడ్డ వ్యక్తి అని అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు మాట మీద నిలబడ్డ వాళ్ళకే, మాటను సరిగ్గా వాడిన వాళ్ళకే అద్భుతమైన క్రియేషన్ ఉంది, మ్యాజికల్ లైఫ్ ఉంది నేటి వర్డ్. రైట్, ఓకే. సో ఇది బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ని మనం చూసి వావ్ కట్టప్ప ఆ యొక్క రాజుకి బానిస అని అంటాం. సో ఈయన భీష్మ పితామహుడు కూడా ఆ కురు వంశ రక్షణ కోసం అలాంటి పాత్ర అదే పాత్ర ఇంకా చెప్పాలి. దాని నుంచి ఈ సినిమాలో బహుశా అట్లా తీసుకున్నట్టున్నారు బహుశా క్యారెక్టర్ కూడా. సో కమిట్మెంట్, ఆ మాట మీద నిలవడం అంత ఈజీ కాదు సార్. సో మనం ఈ యంగ్ పీపుల్ ఏదైతే ఉన్నారో ఈరోజు అన్న మాటకి రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యంగ్ పీపుల్ అనేగా చాలామంది కూడా. సో బహుశా మనం భీష్ముడి నుంచి అది నేర్చుకోవచ్చు. ఎలా ఉండాలో అక్కడ నుంచి నేర్చుకున్నాం కదా సార్. మహాభారతం ఎలా ఉండకూడదు కూడా మహాభారతం నుంచే మహాభారతంలో ఒక క్యారెక్టర్ నేర్చుకుందాం. ఆయన ఎవరెవరు కాదు, దుర్యోధనుడు. దుర్యోధనుడు నుంచి ఎలా ఉండకూడదు ఏం నేర్చుకోవచ్చు అని అంటే, పాండవులు ఎవరు? బ్రదర్సే కదా, కజిన్స్ అంతే కదా, చిన్న అన్న పిల్లలు. కానీ వారు అడిగింది కూడా తర్వాత వాళ్ళు వనవాసం అయిపోయింది అంత. ఈ మహాభారతం ప్రేక్షకులు కూడా చాలామంది చూసి తెలుసుకొని ఉండొచ్చు కాబట్టి, వనవాసం అయిపోయినా కూడా వారు మెసేజ్ పంపించారు, మాకు 5 ఊర్లు ఇస్తే చాలు అన్నారు. అంతే, 5గురం ఉన్నాం కదా పాండవులం, మనిషికి ఊరు ఇచ్చేయండి అన్నాడు. దుర్యోధనుడు ఏంటి, ఇంత కూడా ఇవ్వన్నాడు ఆయన, ఇంత కూడా ఇవ్వన్నాడు. మరి ఆయన స్వార్థం పోనీ అదేమన్నా ఆయన ఆస్తి ఆడియండి, వాడు సంపాదించింది అయితే కాదు కదా, ఆయన ఆస్తి కాదు. అసలు వాస్తవానికి తన పినతండ్రే రాజుగా ఉండాలి అనుకోకుండా ఆయనకు ఒక శాపం, అదొక ఇంకొక స్టోరీ. తను మరణించడంతో మామూలుగా అయితే అప్పటికి రాజుల కాలంలో నియమాలు ఉంటాయి కదా సార్, ఆరోగ్యవంతుడికే వస్తుంది పదవి. ఈయన ధృతరాష్ట్రుడికి చూపు ఉండదు కదా. సో హీఈస్ జస్ట్ అ గార్డియన్. ఆ రాజ్యానికి ఆయన ఏంది ఇప్పుడు ఎట్లా ఇవ్వాలంటే, ఒక రాజు లేకపోతే ఒక మంత్రి, అంతే, ఒక కాపలా అనుకోవాలి, ప్రెసిడెంట్ రూల్ లో ఉన్నట్టు, అంతే. సో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని మనం పిలుస్తుంటాం కదా, అట్లా ఆయన కూడా ఆపద్ధర్మ రాజు అంతే. సో అది తెలుసుకోకుండా, అంటే మనం ఏంటి, మన స్థాయి ఏంటి, వాళ్ళెవరు, ఇవి ఏమి, ఈ అవేర్నెస్ లేకుండా అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఇందులో నా పాత్ర ఏంటి తెలియకుండా అహంభావంతో, స్వార్థంతో ఉండడం, జలస్ తోటి. అవును, అవతల వ్యక్తి మనకంటే టాలెంటెడ్, ఏం చేస్తాం? అవును, దుర్యోధనుడి కంటే భీముడు టాలెంటెడ్, ఏం చేయాలి ఇప్పుడు? అవును, దుర్యోధనుడి కంటే ధర్మరాజుకి మంచి పేరు వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయలేక, జీర్ణించుకోలేక, వాళ్ళ మీద పగబట్టి ద్వేషం పెంచుకొని వారిని నాశనం చేద్దామని నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నావు. ఒక్క 2 వల్ల మహాభారతం కురుక్షేత్రం జరిగింది సార్. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. ఒక తండ్రి చూస్తూ ఉండిపోయిన ఒక తండ్రి, అలాగే చెడు చేసిన ఒక కొడుకు, వీళ్ళిద్దరి వల్ల కోట్ల మంది చనిపోయారు అప్పట్లో. లేకపోతే బహుశా వాళ్ళు కనుక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసి ఉంటే మనం కూడా ఇప్పుడు కలియుగంలో ధర్మం బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. అదైతే ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి మళ్ళీ చరిత్రలో నుండి. పిల్లలు ఉండకూడని విధంగా ఉంటే ఒక తండ్రి సపోర్ట్ చేస్తే అది ఎలాంటి నష్టం జరుగుతుందో ఉంది. అంతే కదా సార్, రైట్. కరెక్ట్. తండ్రిని కూడా మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుందో ఒక దుర్యోధనుని స్టోరీ కూడా ఉంది. సో ఆహంతో ఆ ద్వేషం సార్ మెయిన్. ఇప్పుడు ఏమైందనంటే మీరు ఒక్కసారి మీడియా కూడా చూడండి, పోలరైజ్ అయిపోయారు సార్ అందరూ.
రెండు వర్గాల మధ్య పోలరైజ్ అవుతారు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మీరు తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, దేశంలో తీసుకోండి, ఇద్దరు నాయకుల మధ్య, ఇద్దరు సినిమా హీరోల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య, రెండు సంస్థల మధ్య, ఇప్పుడు ఫుడ్ డెలివరీలో కూడా అయితే ఒక కంపెనీ డామినేషన్, ఇంకో కంపెనీ డామినేషన్, సోషల్ మీడియాలో ఇట్లా రెండింటి మధ్య నిట్టనిలో చీలిపోయారు జనాలు. చీలిపోయి నాది ఇది, నీది అది, నాది ఎక్కువ నీది తక్కువ, ఈ ద్వేషం అనే ఫ్యాక్టర్ వల్ల వారే దహించుకు మేజర్గా యువతకు అడ్డంకే, యువత ఎదుగుదలకు పెద్ద అడ్డంకే ఈ ద్వేషము. ఒక్కసారి అంగీకార తత్వంకి వచ్చి వాళ్ళు వేరు నేను వేరు కాదు కదా. ఇప్పుడు కొలాబరేషన్ జరుగుతుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు బిజినెస్లు, ఎన్ని రకాల ఎదుగుదలలు జరుగుతున్నాయి. ఎదుగుదలలు జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రలాగా కళ్ళు కనబడని కబోదుల్లాగా ప్రవర్తించొద్దు ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా అనేదే మన మెసేజ్. అంతే సార్, రైట్. సో అలాగే మహాభారతంలో నుంచి ఎలా ఉండాలనేది భీష్ముడి నుంచి, ఎలా ఉండకూడదు అనేది దుర్యోధన నేర్చుకున్నాం. ఇంకాస్త కాలాన్ని అట్లా ముందు తీసుకెళ్తే ఇంకా బోలెడు పాత్రలు ఉన్నాయి. మహాభారతం ఇస్ వండర్ఫుల్ లెసన్. నేను ప్రతి ఒక్క యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంట్లో ఆ బుక్ కంపల్సరీ పెట్టుకోండి. ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, ఇక ప్రస్తుతం వర్తమాన కాలానికి వస్తాయి అంటే మనకంటే కాస్త ఒక 100 ఏళ్ల క్రితం జరిగిన వాటిని చూస్తే, భగత్ సింగ్ ఆయన కూడా యువకుడుగానే చేశాడు, యువకుడుగానే ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇప్పుడు సార్ కాశ్మీర్ బార్డర్లో, లేదంటే మనకు కూడా మన రాష్ట్రాల బార్డర్లో అదే భగత్ సింగ్ వయసులోని యువకులు ఏం చేస్తున్నారంటే, అన్నగారే అయ్యగారే నెంబర్ 1 అన్నట్టు, మా అన్న జిందాబాద్, ఓకే, లేదంటే నా మతం జిందాబాద్, నా సంస్థ జిందాబాద్, నా ఐడియాలజీ జిందాబాద్ అనేసి, ఓకే, వాళ్ళు ఉన్మాదంతో ఒకరినొకరు అంచుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. మనం చూస్తున్న ఈ హైదరాబాద్లో మీకు నాకు కామన్ సర్కిల్ బహుశా ఏముంటారు, ఈ ట్రైనర్స్ ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు, ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే టీచర్స్ ఉంటారు. వీళ్ళంతా బహుశా కొంచెం రీసెంట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్సే. ఒక్కసారి మనం మెట్లు కిందికి వెళ్తే చాలా వికృతంగా ఉంది బయట. ఓకే, అయ్యో చాలా జుబుక్సకరంగా ఉంది. అలాంటి సమాజంలో మనం ఉన్నందుకు నిజానికి చాలా బాధ కూడా వేస్తుంది ఒకసారి. రైట్, అంతే. అంటే వాళ్ళు ఎవరి గురించి అయితే మీద వేసుకుంటున్నారో వాళ్ళ యొక్క కార్డినల్ ప్రిన్సిపల్స్, వారు జీవించిన జీవన విధానం అర్థమైతే అలా ఉండరు. అంతే కదా. వండర్ఫుల్. ఎస్. నా క్యాస్ట్ని అంటావా అని ఒకడు, నీ మతం నా మతాన్ని అనుసరిస్తున్నాను ఒకడు. దాని తర్వాత ఇంకోటి ఏంటి, ఈ పండగలు వస్తే అసోసియేషన్లు, యూత్ అసోసియేషన్లు వచ్చేస్తాయి, నాదే నగ్గాలి. ఈ కాలనీ మీటింగ్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ, ఇక్కడ ఓన్లీ యూత్ అని కదా, అందరినీ తీసుకుందాం, అన్ని ఏజెస్ తీసుకుందాము. నేషనల్ యూత్ డే సందర్భంగా చరిత్రలో మిగిలిన యువత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యువతకే ఇది. యువత ఎలా ఉండాలో ఉంటే వాళ్ళే ఎవాల్వ్ అయ్యి అద్భుతంగా ఉంటారు కదా. అబ్దుల్ కలాం జీని తీసుకున్నా, వివేకానందుడిని తీసుకున్నా, యువతగా తను ఎలా ఉన్నాడో తను వెళ్ళిపోయినా కూడా ఒక బెంచ్ మార్క్గా ఉండిపోయారు, పెట్టారు మూమాటికి. సో ఈ భగత్ సింగ్ ఏంటి, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఇంకిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అన్నట్టు ఆయన వెళ్ళి పార్లమెంట్, అదే అక్కడ సెషన్ జరుగుతుంటే, అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ఆయన వెళ్ళి బాంబు వేసాడు. ఆయన దేశం కోసం చేసాడు. మనం దేనికోసం చేస్తున్నాం, కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, భాష కోసం, దేశాన్ని కలపడం కోసం ఆయన చేశాడు. మనం దేశాన్ని విడగొట్టడం కోసం చేస్తున్నామని గమనించాలి అంటాం. 100%. వండర్ఫుల్. సో ఏకత్వంలోకి రావాలి, నీ కోసం, నీ దేశం కోసం, నీ రాజ్యం కోసం నిలబడు. అసలు ఈ టైం కూడా అలాంటిదే. కానీ నువ్వు కనుక ఎవరైనా యువత అంతర్గతంగా వెళితే, ఇంతకు ముందు అది అవసరం కానీ ఇప్పుడు అవసరం లేదు. అది మన థాట్ని చేంజ్ చేసుకుంటే, రిఫైన్ చేసుకుంటే అవన్నీ లేకుండా కూడా పాజిటివ్ సైడ్కి వస్తాం. ఇప్పుడున్న కాలం అది. ఇప్పుడు అమెరికాలో చూడండి, బ్లాక్స్ వర్సెస్ వైట్స్. యూత్ ఎలా ఉన్నారంటే, ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు కదా, ఆయన ఎలా గెలిచాడు అని అంటే, అక్కడున్న వైట్స్, ఈ తెల్ల జాతి యువత అంతా ఆయనకు బలంగా ఉన్నారు. ఏంటి వాళ్ళ నినాదం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎట్లా గ్రేట్ అగైన్, ఇక్కడ ఉండే మైగ్రేట్స్ అనేది తరిమేయాలి.
వలస వచ్చిన వాళ్ళని తరిమేయాలి. ఎవరు వలస వచ్చిన వాళ్ళు? ఏషియన్స్, సౌత్ ఏషియన్స్ అంటే ఇండియన్స్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, లేదా వేరే దేశాలు కావచ్చు. ఓన్లీ అమెరికా వాళ్ళ కోసమే అని నినాదం. ఏంటి దాన్ని ఏమంటాం? ఇది రైట్ వింగ్ అంటాం సార్ దాన్ని. ప్రస్తుతం ప్రపంచం ఇంత ఉంది. ఇది ప్యారిస్లో జరిగింది, ఇజ్రాయెల్లో జరుగుతుంది, పాలస్తీన్లో జరిగింది, రష్యాలో జరుగుతుంది, చైనాలో జరుగుతుంది, మన భారతదేశంలో కూడా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సార్, మీరు అన్న కరెక్ట్ సెంటెన్స్ అది. వాళ్ళేమో జాతి నిర్మించడానికి అలా చేస్తే, మనం జాతిని సమూలంగా నాశనం చేయడానికి వాళ్ళు కన్స్ట్రక్షన్ కోసం, మనమేమో డిస్ట్రక్షన్ కోసం చేస్తున్నాం. కాబట్టి ప్రతి యువత ఇది ఆలోచించాల్సిన సమయం. అవును, రైట్. మరి కులం కోసం, మతం కోసం కొట్లాడుతారు సార్, చాలా దారుణం. ప్రాంతం కోసం కొట్లాడుతారు. సో ఇది భగత్ సింగ్ మనకు నేర్పిన పాఠం. ఇంకొకటి కాస్త అట్లాగే ముందుకు వస్తే అబ్దుల్ కలాం. వాహ్. ఓకే. సో అబ్దుల్ కలాం యువకుడుగా మనకి, ఆయన వృద్ధుడుగానే చాలా మందికి ఫేమస్. ఆయన రిటైర్ అయినాకనే ప్రపంచానికి అసలు అబ్దుల్ కలాం ఏంటి, ఒక రాష్ట్రపతిగా ఆయన ఏం చేశాడు, ఒక ఫేమస్ స్పీకర్గా ఆయన పరిచయం ఉన్నారు. అండ్ మనకు కూడా అబ్దుల్ కలాం గారితో ఒక అనుబంధం, ఒక 3 years వారి యొక్క సంస్థలో ఉన్న భాగ్యం మనకు దక్కింది. సార్. సో ఆయన యువకుడుగా, ఆయన ఇప్పుడు పుట్టిన 1931, సబ్జెక్టు కరెక్షన్ పుట్టాడు. సో మన ఇండిపెండెన్స్ వచ్చినాకే ఆయన యువకుడుగా మారాడు ఆ టైంలోనే. మరి ఆయన తలుచుకుంటే ఆయనకున్న ఇంటెలిజెన్స్కి కోట్లు కూడా పెట్టవచ్చు, సరే రాజకీయాల్లో కూడా రావచ్చు, లేదా ఇంకా వగైరే చేసిండొచ్చు. సినిమాల్లో కూడా, అంటే సరే సినిమాలు అంటే లుక్స్ అవి పక్కన పెడదాం, ఇంకేమైనా చేసిండొచ్చు. కానీ ఆయన కమిట్మెంట్ తోటి జాబ్ను ప్రేమించాడు. ఎస్. ల్యాబ్స్లో ఆయన టైం అంతా కూడా ఆ మిసైల్స్ గురించో, లేదంటే టెక్నాలజీ డెవలప్ చేయడం గురించో, అంటే పనినే దైవంగా భావించాడు అబ్దుల్ కలాం. అది ఇంకో దేవుడో అందరు కావాలి మనకి, కానీ ఆయన పనినే ప్రేమించాడు, పనినే ఇష్టపడ్డాడు. వర్క్ ఈజ్ వర్షిప్. ఎగ్జాక్ట్లీ. పనే దైవం. మనం ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నామో అదే దైవం. కరెక్ట్. పొద్దున వెళ్ళి గుడికి వెళ్ళి, పొద్దున వెళ్ళి ఇంకొకడికి వెళ్ళి, సాయంత్రం ఇంకొకడికి వెళ్ళి, పండుగల అప్పుడుకి వెళ్ళడం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం పిఎంసీలో కూర్చున్నాం, ఈ మాటలు ఇదే దైవం ఈ క్షణం. అంతే సార్. వండర్ఫుల్. సో కొంతమంది చర్చ్కి వెళ్తారు, కొంతమంది మసీద్కి వెళ్తారు, గురుద్వారా వెళ్తారు, గుడికి వెళ్తారు అని, అది కూడా ఓకే. ఎవరు ఎక్కడికి వెళ్ళినా వండర్ఫుల్. ఎస్, అది 100% మీరు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా, భారతీయులు కోరుకుంటున్నా. కానీ దాంతోపాటు పనిని కూడా ప్రేమించాలి. పనిని పక్కన పెట్టి జాతరకి వెళ్ళిండని ఏదో ఒక సామెత ఉంటుంది సార్. పనిని పక్కకు పెట్టి జాతరకి వెళ్ళి పని పాత్ర చూద్దాం జాతర అని ఇలా ఒక సామెత ఉంటుంది. క్షమించాలి నేను తప్పుగా మాట్లాడినందుకు. సో పని తప్ప అన్ని చేస్తున్నాం మనం. పంచాయతీలు, వేరే పంచాయతీలు మనకి, ఆఫీస్లో ఎవరు ఏ పని చేయాలో అది చేయాలి. ఓకే. ఇప్పుడు ఆఫీస్ నిన్నగాక మన ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంప్లాయీస్కి ఇదే ట్రైనింగ్, పాజిటివ్ థింకింగ్. సో ఆ ఎంప్లాయీని కిందకి లాగడం, ఈ ఎంప్లాయీని కిందకి లాగడం, మన ఫోకస్ కాలేజ్లో స్టూడెంట్స్ కూడా యూనియన్స్, బ్యాచెస్, వాడు కాదు మనం ఏంటో చూద్దాం, ఇది ఉంది. కానీ అరే ఒక్కసారి పనిని ఇష్టపడి చేస్తే అందరూ అబ్దుల్ కలాం అవ్వకపోవచ్చు, కానీ అబ్దుల్ కలాం ఎంజాయ్ చేశాడు లైఫ్ని. మామూలుగా ఎంజాయ్ చేయలేదు లైఫ్ని. మీరు కూడా యువతులు అలా ఎంజాయ్ చేయొచ్చు. యువకులందరూ కూడా అబ్దుల్ కలాం కూడా చెప్పాడు కదా, మీరు ఎవరిలాగో అవ్వకండి, మీరు మీలాగా ఉండండి, అందరి నుండి నేర్చుకోండి. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో అబ్దుల్ కలాం నేర్చుకోవచ్చు. ఇక ఆఖరి వ్యక్తి, ఆఖరి యువకుడు, ఈ అకేషన్కి మూలం ఎవరైతే ఎవరి పుట్టినరోజు అయితే ఈ అకేషన్ చేసుకుంటామో, స్వామి వివేకానంద. ఆయన నుంచి బోలెడు నేర్చుకోవచ్చు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు, ప్రపంచాన్ని మనం ఒక ఇండెక్స్ లాగా, ఒక లాంతర్లా ఉన్నాడంటే కారణం గొప్ప గురువు లభించడమే. రామకృష్ణ పరమహంస. ఈ రోజుల్లో ఒక మెంటార్ కలిగి ఉండాలి, మెంటార్ని. అలాంటి ఒక సజ్జన గురువు ఉండాలి సార్. అది ఒక సరైన గురువు ఉండాలి. అంతేగాని నాకు 1000 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే నా ఇజ్జే గజ్జే ఇట్లొద్దు. ఆయన రామకృష్ణ పరమహంస చదువుకోలేదు, అందగాడు కాదు, పోనీ ఆయన ఏమన్నా ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకి లేదు. గుళ్ళో పూజారి. ఆయన కోసము ఎవరు నరేంద్రనాథుడు, ఎవరు స్వామి వివేకానంద, ఎవరు ఒక లాయర్ కొడుకు, బ్రిటిష్ కాలంలో లాయర్ కొడుకు, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, రిచ్ ఫ్యామిలీ. అలాంటిది ఒక పూజారి దగ్గరికి వెళ్ళి రోజున ఎట్లా వచ్చేవాడు, పైగా బాగా తెలివితేటలున్నవాడు వివేకానందుడు, అమాయకుడు కూడా కాదు, మళ్ళీ క్వశ్చనింగ్ యాటిట్యూడ్, 70 అలాంటి వ్యక్తి రామకృష్ణ పరమహంసను ఎందుకు నమ్మాడు, ఎందుకు గురువుగా స్వీకరించాడు? నిజాన్ని తెలుసుకున్నాడు ఆయన.
రైట్. సత్యం కోసం ఎస్, సత్యాన్ని అందించేటువంటి సద్గురువు అని కరెక్ట్, గమనించి సోల్తో ఎంచుకున్నాడు, మైండ్తో కాదు. మైండ్తో కాదు. సో స్వామి వివేకానంద మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక సరి అయిన గురువుని మనం ఎంచుకోవాలి. ఏవేవో సెర్చ్ చేస్తాం కదా గూగుల్లో, సరైన గురువుని సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఎస్, వండర్ఫుల్. ఎత్తుకోవాలి, సరి అయిన గురువు ఉంటే సరి అయిన మార్గంలో వెళ్తాం. అంతే. సో ప్రతి యువత అవును సార్. మీరు ఒక మెంటార్ని, గురువు అంటే నచ్చకపోవచ్చు, మళ్ళీ ఏదో కాషాయ వస్త్రాలు అనుకుంటారు. గురువు అంటే ఇప్పుడు అందరూ యువత అందరూ కూడా జీను పాయింట్ ఋషులే, కానీ ఆ ఋషి కూడా నువ్వు ఋషివి అని చెప్పడానికి ఒక అదే. మెంటార్ ఉండాలి, ఒక గైడ్ ఉండాలి, రైట్, ఒక కౌన్సిలర్ ఉండాలి. అదే. ఇప్పుడు పదాలు. అవును. సో అప్పుడే మ్యాజికల్ లైఫ్ని చూస్తాం. అంతే. వండర్ఫుల్, యువర్ మెసేజ్ టు యూత్. ఎస్ సార్. సో ఎలాగైతే ఈ 6 మంది మనం ఇప్పటిదాకా క్షమించాలి 7 మంది గురించి మనం తెలుసుకున్నాం. రామాయణంలో అంగదుడు, మేఘనాథుడు, భారతంలో ఏమో భీష్ముడు, దుర్యోధనుడు, వర్తమాన కాలంలో అంటే స్వాతంత్ర సమయంలో భగత్ సింగ్, ఆ తర్వాత కలాము, అలాగే చిట్ట చివరిగా మన వివేకానందుడు. సో 7 మందిలో 7 లక్షణాలు మనం తెలుసుకున్నాం కదా. ఇలా బోలెడు మంది ఉంటారు. యువత మనం చేయాల్సిన తక్షణం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ద లైఫ్. 4 గోడల మధ్య మనము తలుపేసేసుకొని ఫోన్లో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాం. నేను స్వయంగా తెలుసుకుంది ఏంటంటే సార్, ఫోన్లో చూసే ప్రపంచం నిజం కాదు. అల్టిమేట్ మెసేజ్. ఇంతకుముందు మన పెద్ద జనరేషను ఇంట్లో కూర్చొని స్వెటర్ వేసుకొని ప్రపంచాన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు యువత అంతా ఫోన్లో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నారు. అల్టిమేట్ మెసేజ్. దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, నేషనల్ యూత్ డే అంటే మీ రోజు. నేను ఎలా ఉన్నానని ప్రశ్నించుకునే రోజు. నాకన్నా ముందున్న యువత ఎలా ఉన్నారో, నా ఏజ్లో ఉండి నేను ఎక్కడుండాలో మిమ్మల్ని మీరు మీ గతాన్ని, మీ భవిష్యత్తుని, మీ ప్రస్తుతాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి నేషనల్ యూత్ డే సందర్భంగా ఈ 7 చరిత్రలు, వారిలోని జీవిత పాఠాలు తీసుకుంటే మీరు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు. ప్రతి యువత నేను అద్భుతంగా జీవించాలనుకుంటాం. అద్భుతమైన లక్ష్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. కానీ లక్ష్యాలు సాధించాలంటే మంచి లక్షణాలు ఉండాలి మిత్రులారా. ఎలాగోలా సాధించిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు. కాబట్టి మీకంటూ అద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి సరిపడా ఒక మెంటార్ అనండి, కౌన్సిలర్ అనండి, గైడ్ అనండి, ట్రైనర్ అనండి, మీకు నచ్చితే గురువు అని కూడా అనండి, అర్థం ఒకటే. కాబట్టి ప్రతి యువత మీ జీవితాన్ని మాత్రం, ప్రపంచాన్ని మాత్రం మీ ఫోన్లో నుండి, సోషల్ మీడియా నుండి, ఎవరో పంపించిన పోస్ట్ నుండి మాత్రం మీ జీవితాన్ని దర్శించొద్దని, ప్రపంచాన్ని దర్శించొద్దని, మీ జీవితాన్ని మీ అంతర్గతంగా మీరు పేపర్ మీద మీ జీవిత ప్రణాళికలు రాసుకొని మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ దశరథ్ అనేటువంటి మన ముందున్న ఈనాటి ట్రైనర్ ఒకప్పుడు ప్రపంచాన్ని అలాగే చూశాడు. తను కూడా ఒక టెక్నాలజీ చదివిన విద్యార్థి అలాగే చూశాడు. కానీ తను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేడు ఫోన్లో నుండి కాకుండా తన అంతర్గతంగా తీసుకొని కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్గా, కౌన్సిలర్గా, కార్పొరేట్ ట్రైనర్గా మీ ముందు పరిచయం అయ్యారు. దశరథ్కి సాధ్యమైతే ఎవరికైనా సాధ్యమే కదా, వివేకానందకు సాధ్యమైతే ఎవరికైనా సాధ్యమే కదా, కలాంజీకి సాధ్యమైతే ఎవరికైనా సాధ్యమే కదా. మరి ఇన్ని చెప్తున్న వీరు ఎవరు అంటే, యువకుడుగా నేను 94లో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. ఒక అద్భుతమైన వ్యక్తిగా అద్భుతమైన సమాజాన్ని నిర్మించాలి, అందులో నా పాత్ర ఉండాలని మా టీచర్ రాసిన డూ గుడ్ అండ్ బీ గుడ్ అనే ఒకే ఒక్క కొటేషన్ ఈ రోజు వరకు మనల్ని అలా తీర్చిదిద్దింది. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీ జీవితాన్ని మీరు నిర్మించుకోండి. సోషల్ మీడియా ద్వారానో ప్రపంచం ద్వారానో కాదు అని కోరుకుంటూ, నేషనల్ యూత్ డే సందర్భంగా మరొక నేషనల్ యూత్ డే వరకు మీరు ఎలా ఉండాలో మీ ప్రణాళికలు రాసుకొని కామెంట్ బాక్స్లో పంపించండి. మీకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఏమి వినాలనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే అలాంటి వ్యక్తులను, అలాంటి సబ్జెక్ట్ని మీకు అందిస్తుంది ధ్యాన యువ.
ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూడండి. DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏం చేయబోతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.